నమస్కారం ఫ్రెండ్స్, జై శ్రీ గణేశ, జై శ్రీరామ్, హర హర మహాదేవ్. సో ఫ్రెండ్స్, నేను శ్రీ కుమ్మరి లక్ష్మీమట్టి గణేష్ వాళ్ళ వర్క్షాప్కి వచ్చిన మన డాన్ అన్న ప్రతి సంవత్సరం చాలా బ్రహ్మాండంగా అయితే మట్టి విగ్రహాలు తయారు చేస్తాడు. సో వాళ్ళ బావగారు కూడా వచ్చారు. బావ నమస్తే, అక్క నమస్తే, వదిన నమస్తే. సో ఫ్రెండ్స్, ఈరోజు చాలా స్పెషల్ డే అనమాట. ఎందుకంటే డాన్ అన్న కలరింగ్ కూడా స్టార్ట్ చేసేసిండు. సో చెప్పాలన్న ఎట్లా అనిపిస్తుంది 2025? చాలా బాగానే ఉంది. ప్రతి సంవత్సరం 2024లో కూడా మంచిగా ఉన్నది. ఈ 2025 కూడా నాకు చాలా మంచిగానే ఉంది. ఓకే. సో అన్ని గణపతులు కూడా నీ యొక్క కృషి, నా యొక్క కృషి వల్ల కూడా అన్ని అయిపోవడం జరిగింది. థ్యాంక్ యూ వారికి. థ్యాంక్ యూ డాన్ అన్న. సో ఫ్రెండ్స్, నెక్స్ట్ వచ్చేసి మనకైతే అక్కడ పూజ చేసి పెయింటింగ్ వర్క్ అయితే స్టార్ట్ చేస్తాం అనమాట. అట్లనే డాన్ అన్న ఒక్కొక్క విగ్రహం కూడా మనకైతే డీటెయిల్ గా చూపిస్తారు. అండ్ మన ఆర్టిస్ట్ కూడా థ్యాంక్స్ చెప్పాలి. దాదా కేబో నాचे బాలో, చలో आपको कैसा लग रहा है? मैं तो 4 साल चल रहा है। हाँ। आराम से चल रहा है, कोई प्रॉब्लम नहीं। अभी आप कितने लोग हैं यहाँ पर? अभी 6 आदमी है। 6 ఆदमी है. ఓకే. సో ఫ్రెండ్స్, నెక్స్ట్ వచ్చేసి మనం అన్ని విగ్రహాలు కూడా డీటెయిల్ గా చూసుకుందాం. అందరూ ఒకసారి జై బోలో గణేష్ మహారాజ్ కి. సో ఈ రోజు నుంచి ఎగ్జాక్ట్లీ 19 డేస్ ఉంది ఫెస్టివల్ కి. ఈ రోజు డేట్ వచ్చేసి 8 ఆగస్ట్ 2025. రేపు రక్షాబంధన్. అందరికీ రక్షాబంధన్ శుభాకాంక్షలు ఇన్ అడ్వాన్స్. సో ఈ బ్లాగ్ అయితే లాస్ట్ చూడండి. థ్యాంక్ యూ గైస్. థ్యాంక్ యూ. జై బోలో గణేష్ మహారాజ్ కి. జై బోలో గణేష్ మహారాజ్ కి. సో ఫ్రెండ్స్, రేపు మనకైతే రక్షాబంధన్. ఒకరోజు ముందే మన డాన్ అన్న అయితే పెయింటింగ్ స్టార్ట్ చేస్తుండు మన మట్టి విగ్రహాలకి. అన్న అందరికీ నమస్తే. 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 సో చెప్పాలి డాన్ అన్న, ఏంది ఈరోజు స్పెషాలిటీ? స్పెషల్ ఏంటంటే ఈరోజు మేమంతా కలర్ స్టార్ట్ చేయడం జరిగింది. మాకు అత్యంత ప్రీతమైనటువంటి శివుని ఆధ్వర్యంలోనే కలర్ని స్టార్ట్ చేస్తున్నాము. ఓకే. ఇయర్ 2025లో మొత్తం ఉడక గణేష్లు చాలా మంది కస్టమర్లు వచ్చి బుక్ చేసుకొని పోవడం జరిగింది. ఓకే. దీంట్లో దాదాపుగా అన్ని అయిపోయినాయి. జస్ట్ 2-3% మాత్రమే ఉన్నాయి. అంతే. అవి ఉడక పండుగ వరకు అయిపోతాయి. ఓకే. ఈ యొక్క నెల ముందే మన దగ్గర ప్రతి సంవత్సరం బుక్ అవ్వడం చాలా ఆశ్చర్యకరం. ఇదంతా ఏంటంటే మన మీద నమ్మకం పెట్టుకోవడం, ఎంతో దూరం నుంచి రావడం, వాళ్ళకి నమ్మకం తగ్గట్టు మేము పనిచేయడం మాకు చాలా హ్యాపీగా ఉంది. అందుకోసమే మా అక్క బావల చేతుల మీదుగా ఈ యొక్క కార్యక్రమాన్ని, కలర్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అక్క నమస్తే, బావగారు నమస్తే. బావరా చలో నైస్. అయితే మీరు రాఖీ కూడా కట్టించేసుకోరు రాఖీ సందర్భంగా. చలో సూపర్ అన్న. సో ఫస్ట్ పూజ వచ్చేసి మన శివునికి అనమాట. ఓకే నైస్. చూడదాలు మనందరూ ఒకసారి జై బోలో గణేష్ మహారాజ్ కి. హర హర శంభో. సో ఫస్ట్ విగ్రహం అన్నమాట. సో వైట్ నుంచి స్టార్ట్ చేస్తారా అన్న? సూపర్ అన్న. మరి ప్రతి సంవత్సరం ఎప్పుడు స్టార్ట్ చేస్తాం మీ కలరింగ్ వర్క్? దాదాపు 20 రోజుల పండుగ ముందు తర్వాతనే మేము స్టార్ట్ చేస్తాం. ఎందుకంటే ఒక నెల 2 నెలల ముందు మేము చేసిన అనుకో అంత డస్ట్ పడిపోతుంది. అవును, అది కూడా కరెక్టే. కాబట్టి జస్ట్ 10-20 రోజుల ముందే ఈ యొక్క కార్యక్రమాన్ని చేయడం జరుగుతుంది. ఓకే. దాదా నమస్తే. సో ఫస్ట్ విగ్రహానికి అయితే కలర్ చేస్తున్నారు అన్న. మరి ఈ విగ్రహం ఎక్కడ వెళ్తుందన్నా? ఇది ఇక్కడనే హైదరాబాద్కే. హైదరాబాదే. బాబీకి దేదో. సూపర్. నెక్స్ట్ ఇయర్ మొత్తం మీరే వేయాలక్క పెయింటింగ్, నేర్పించేస్తారు. థ్యాంక్ యూ. నిచ్చేసి ఓకే. దాదాపు ఇవాళ రెడీ చేయడం జరిగింది. స్పెషల్ ఏంటంటే ఈ సంవత్సరం మేము కలకత్తా కిరీటాలు కానీ కలకత్తా పేపర్ కిరీటాలు వాడకుండా ఓన్లీ ప్రతి ఒక్కరికి ఉడక మనం మట్టి ద్వారానే, ప్యూర్ మట్టి ద్వారానే ఈ యొక్క హారాలు అనేటువంటి తయారు చేయడం జరిగింది. సూపర్ సూపర్. ఓన్లీ పగిడి కావాలన్న వాళ్ళకు ముందే మాట్లాడి వాళ్ళకి పగిడి ఒక్కటి వదిలిపెట్టడం జరిగింది. ఓకే. పగిడి ఆర్డర్ వాళ్ళకు పగిడి ఇట్లా వదిలిపెట్టాము. ఓకే. మిగతా మొత్తం ఉడక కలకత్తా పేపర్ కిరీటాలు అవి కాకుండా మనం మొత్తం జ్యువెలర్సీ మొత్తం ఉడక ప్యూర్ మట్టితోనే తయారు చేయడం జరిగింది. ఓకే. ఈ విధంగా అన్ని ఉడక తయారు చేయడం జరిగింది. రేపటి నుంచి కలర్ మొత్తం స్టార్ట్ అయిపోతుంది. ఓకే. చలో అన్న, ఒక్కొక్క విగ్రహం కూడా మనం డీటెయిల్ గా చూసుకుందాం. మరి ఏ విగ్రహం ఎక్కడ పోతున్నది, ఏమేమి అవైలబుల్ ఇంకా అవి కూడా తెలుసుకుందాం అన్న. నమస్తే, జై శ్రీరామ్ వన్స్ అగైన్. నమస్తే. జై బోలో గణేష్ మహారాజ్ కి జై. సో చెప్పాలన్న, ఫస్ట్ విగ్రహం చాలా స్పెషల్ విగ్రహం, నా ఫేవరెట్ పూరి జగన్నాథ్. పూరి జగన్నాథ్ ఇది జడ్చెల్ల గంజికి వెళ్తుంది. మిత్రులు లాస్ట్ ఇయర్ ఉడికి ఇక్కడనే చేయించడం జరిగింది. ఈసారి ఉడికి ఇక్కడనే చేయిస్తారు. ఓకే అన్న. మరి ఈ కాన్సెప్ట్ వాళ్ళదేనా, మీరే చేస్తారు? వాళ్ళే ప్రత్యేకంగా కంప్యూటర్ లో డిజైన్ తీసుకొచ్చి చేయించడం జరిగింది. ఓకే. సో జడ్చెర్ల పోతుంది విగ్రహం. ప్రతి సంవత్సరం మన దగ్గర ఏదో ప్రత్యేకత ఉండాలి కాబట్టి ఖచ్చితంగా రిస్క్ అయినా సరే తీసుకోవడం జరిగింది. ఓకే. సో ఫ్రెండ్స్, మనకైతే 4 ధామ్లా ఇది ఒక ధామ్ అనమాట, పూరి జగన్నాథ్. సో మధ్యలో వచ్చేసి మనకు మన జగన్నాథ్ రూపంలో దర్శనమిస్తుండు. ఇక్కడ మన వినాయకుడు, ఇక్కడ వచ్చేసి బలరాముడు, తర్వాత మన సుభద్రాదేవి. సో చాలా ఫేమస్ టెంపుల్ అనమాట పూరి జగన్నాథ్. తప్పకుండా విజిట్ చేయండి.
సో మన డాన్ అన్న వాళ్ళ వర్క్షాప్ లో పూరి జగన్నాథ్ కూడా దర్శనం ఇస్తున్నాడు. చాలా బాగుంది అన్న అవుట్పుట్. ఎంత ఉంటుంది అన్న హైట్? ఇది 9 feet వస్తుంది సెంటర్. సో 9 feet హైట్ మధ్యలో విగ్రహం మన వినాయకుంది. ఇక్కడ వచ్చేసి మనకు త్రిశుండు గణపతి చాలా ఫేమస్. పూణేలో వన్ ఆఫ్ ది ఓల్డెస్ట్ టెంపుల్. ఇక్కడ వచ్చేసి 3 తొండాలు. సో స్వామివారి తొడపైన అమ్మవారు అయితే కూర్చొని ఉన్నారు. ఇక్కడ చూసుకోవచ్చు. మేదీపట్నం పోతుంది. పెద్ద చెవులు. ఎంత ఉంటుంది అన్న హైట్? ఇది 9-10 feet దగ్గర సో 10 feet హైట్ అన్న. బ్యూటిఫుల్ అవుట్పుట్, జబర్దస్త్ ఉన్నది. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మనకైతే వినాయకుడు వచ్చేసి సరస్వతి దేవి అన్న. ఓకే, ఇక్కడ చూసుకోవచ్చు. దేవి టైప్ లో చేయడం జరిగింది. ఇది తెనాలి పోతుంది. సో తెనాలి పోతుంది. ఇది కాన్సెప్ట్ అన్నమాట. ఇక్కడ ఫోటో చూసుకోవచ్చు. సో వీణ వాయిస్తున్నాను. వీణ వాయిస్తుండు. ఓకే, అట్లనే మనకి ఇక్కడ 3 నామాలు. శివుని పొట్టు అవతారంలో ఉంది. యా, సో సేమ్ అట్లనే బ్లాక్ బాడీ వస్తానా? అయితే బ్లాక్ కాకుండా మనం ఆరెంజ్ ప్లాన్ చేయాలని ఆలోచిస్తున్నాం. ఏదైనా కలర్ క్లాత్ చేయాలని ఆలోచన చేస్తాం. సూపర్ అన్న. సో ఈ కలర్ అనేది మారుతుంది అనమాట. కింద వచ్చేసి మనకు డమురుకం. తర్వాత మన రాయ్పూర్ ఫేమస్ గణపతి రాధాకృష్ణ కాన్సెప్ట్. నెల్లూరు అరుణ్ అని నెల్లూరు వాళ్ళు. ఇది ఓకే, నెల్లూరు వాళ్ళు. దాదాపుగా 13 feet హైట్ చేయడం జరిగింది. సో 13 feet హైట్ బాల్ గణేష్. 13 feet అనుకున్నారు కానీ 13 feet కన్నా అది హైట్ అయిపోయింది. ఇంకా ఓకే, చాలా బాగుంది. సెట్ లో ఈ సంవత్సరం చాలా ప్రత్యేకత. ఈ రోజు డ్రెస్ సెలెక్షన్ కూడా చేయడం జరిగింది. అంతేనా? గణేషునికి సూపర్ అన్న, చాలా బాగుంది అన్న, బ్యూటిఫుల్. తర్వాత ఇక్కడ మనకైతే శివుని రూపంలో దర్శనం ఇస్తున్నాడు. ఇక్కడ త్రిశూలం అండ్ స్వామివారి బ్యాక్ డ్రాప్ లో వచ్చేసి అన్ని పాములు వచ్చినాయి. మధ్యలో త్రిశూలం, కూర్చున్న వినాయకుడు. అవినాష్ జయంటు అనిర్వేష్ అని మిత్రుడు లాస్ట్ ఇయర్ కూడా తీసుకెళ్లడం జరిగింది. ఈ ఆర్డర్ చేయడం చాలా బాగుంది అన్న. నెక్స్ట్ మన బజరంగ్ బలి. ఇక్కడ చూసుకోవచ్చు. అందరు ఒకసారి అయితే జై బజరంగ్ బలి అని కామెంట్ బాక్స్ లో టైప్ చేయండి. వినాయకుడు వచ్చేసి స్వామివారి 2 తొడల మధ్యలో అయితే కూర్చొని ఉన్నాడు. ఇక్కడ చెప్పాలన్నా, ఇది హనుమంతుడు. ఇది మనకు తెలియదు, మా బాబాయ్ బుక్ చేసిండు. నాగర్ కర్నూల్ డిస్ట్రిక్ట్ వెళ్తుంది. నాగర్ కర్నూల్. ఓకే, చాలా బాగుందన్న. ఇది ఏమో కోస్గి పోతుంది. దీని ప్రత్యేకత ఏంటంటే కోస్గి ఏది మున్సిపల్ చైర్మన్. వావ్, ఆయన ప్రత్యేకంగా ఆయనే వచ్చి ఇక్కడ బుక్ చేయడం జరిగింది. ఓకే, ఖచ్చితంగా సీఎం తమ్ముడు కూడా దీన్ని విజిట్ చేస్తాడని చెప్పడం జరిగింది. నైస్. ఇక్కడ చూసుకోవచ్చు మనకైతే మన ఆక్సిజన్ 2.0 గణపతి అన్నమాట. సో గజరాజ్ అండ్ గజరాజ్ తొడపైన వచ్చేసి ఇక్కడ మనకు కోతి కూర్చొని ఉన్నది. సో చూసుకోవచ్చు, చాలా బాగున్నది. అండ్ అన్న ఎంత ఉంటుంది హైట్? ఇది 10 feet 11 feet దగ్గర ఉంటుంది. సో 10 to 11 feet హైట్ కోస్గిక్ పోతున్నది. మున్సిపల్ చైర్మన్. బ్యూటిఫుల్. తర్వాత ఇంకొక గజరాజ్ స్వామివారు వచ్చేసి లెఫ్ట్ హ్యాండ్ లో త్రిశూలం పట్టుకున్నాడు. విజయవాడ పోతుంది. సో విజయవాడకి వెళ్తుందంట ఈ వినాయకుడు. బ్యాక్ డ్రాప్ కూడా చాలా బాగున్నది. ఇదేమో గోపాల్ అని ఒక 3 years కస్టమర్. ఇది నార్సింగ్ వెళ్తుంది. ఓకే, ప్రత్యేకంగా ఒక 2 విగ్రహాలు ఎక్స్ట్రా చేయించడం జరిగింది. ఓకే, శివపార్వతి కూసబెట్టి వాళ్ళ తండ్రి ముందర ఒక గురువు గారు వినాయకునికి మహాభారతాన్ని ఎక్స్ప్లెనేషన్ చేసే కాన్సెప్ట్ ని చాలా గొప్పగా ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి సంబంధించిన విగ్రహం ఇంకా ఎన్నికల ఇంకొకటి కూడా. ఓకే, సో ఫ్రెండ్స్ దీంట్లో స్పెషాలిటీ వచ్చేసి చెట్టు పైన మన వానరుడు అంటే మన ఇది ఇక్కడ కోతి ఉందన్నమాట. సో చెట్టు పైన అయితే మంకీ ఉన్నది. వినాయకుడు వచ్చేసి మనకు బుక్ రాస్తుంది మహాభారతం. అండ్ ఇక్కడ మన పాండవుల తాత వ్యాస మహర్షి ఇక్కడైతే మనకు మహాభారతం రాపిస్తున్నారు అనమాట. సో వ్యాసముని, చాలా బాగుంది. నెక్స్ట్ వచ్చేసి మన బజరంగ్ బలి. అండ్ ఇక్కడ మనకైతే చెట్టు ఉంది, వృక్షం. అనుదీప్ అని తెనాలి, ఇది కూడా తెనాలి పోతుంది. సో ఈ విగ్రహం వచ్చేసి అనుదీప్ బాయ్ తీసుకెళ్తుండు తెనాలి అన్న. చాలా బాగుంది అన్న. ప్రతి ఒక్క విగ్రహం కూడా చూస్తుంటే మంచి జోష్ వస్తుంది కదా. యా, స్టార్టింగ్ కూడా అనుకోలేదు కానీ మా సెట్ లో అన్ని డిఫరెంట్ అయినాయి. ఓకే, ఈ కలరింగ్ ఇంకా మంచిగా అయితే చాలా ఎక్సలెంట్ అనిపిస్తాయి. సూపర్. ఇదేమో నటరాజ్. ఓకే, దాదాపుగా ఇది ధర్మవరం పోతుంది ఫ్రెండ్స్. ఇక్కడ వచ్చేసి వినాయకుడు ఒక్క కాలు పైన నుంచొని అయితే మనకు దర్శనం ఇస్తున్నాడు. అండ్ నటరాజ రూపం అన్నమాట. ఇక్కడ మన మూషక్ మహారాజ్ అయితే డోల్ ప్లే చేస్తున్నాడు, చూసుకోవచ్చు. ఇది కూడా వన్ ఆఫ్ ది మోస్ట్ బ్యూటిఫుల్ గణపతి ఐడల్. తర్వాత నెక్స్ట్ ఇక్కడ త్రిమూర్తి. ఈ సంవత్సరం మన ఖైరతాబాద్ లో తయారైతున్నటువంటి గణపతి. ఓకే, సేమ్ అదే విధంగా అదే కాన్సెప్ట్ తీసుకొచ్చి ఇక్కడ కొంత చిల్కా నగర్ లో ఉన్నటువంటి మిత్రులు చేపియడం జరుగుతుంది. సూపర్. ఇక్కడ ఎల్క వాహనాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఓకే, వినాయకుడు వచ్చేసి మనకు ఖైరతాబాద్ బడా గణేష్ మహారాజ్ రూపంలో అయితే దర్శనం ఇస్తున్నాడు. లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ మూషక్ మహారాజ్. టోటల్ 8 hands 3 heads. చాలా బాగుందన్న. చెప్పాలా నెక్స్ట్? ఇది మన బోడిపల్లి పోతుంది. ఇది ప్రత్యేకంగా వెంకటేశ్వర స్వామి అవతారంలోనే
వినాయకుడిని చేయించుకోవడం జరిగింది. వాళ్ళు ప్రత్యేకంగా ఈ యొక్క విగ్రహానికి కళ్యాణ కార్యక్రమం అనేటువంటి ఏర్పాటు చేసుకోవడం అనేది జరుగుతుంది. ఓకే, సో ఎంత ఉంటుంది అన్న హైట్? ఇది 9 ఫీట్ దగ్గర ఉంటుంది. సో 9 ఫీట్ హైట్. అమ్మవార్లను నేను చూపిస్తాను ఎందుకంటే ఇంకా వర్క్ అయితే కాలేదు. సో మనకైతే అవుట్పుట్ ఇట్లా వస్తుంది. చాలా బాగుందన్న. నెక్స్ట్ అన్న ఇక్కడ చెప్పాలి, ప్రతి సంవత్సరం మీరైతే శంఖం లోపల ఉన్న వినాయకుడు నెల్లూరు పోతుంది. ఇది ప్రత్యేకంగా ఓకే, నెల్లూరు వాళ్ళు వచ్చి ఇక్కడ బుక్ చేయడం జరిగింది. ఓకే, సో ఫ్రెండ్స్ ఇక్కడ కూడా చూసుకోవచ్చు వినాయకుడు వచ్చేసి శంఖం లోపల కూర్చొని ఉన్నాడు. అసలు పిఓపిలో కూడా ఇంత బ్యూటిఫుల్ అవుట్పుట్ అయితే రాదు. తర్వాత చెప్పండి అన్న. ఇది బండ్లగూడ అనే ఇక్కడనే పక్కన వెళ్తుంది అపార్ట్మెంట్కు. వాళ్ళు లాస్ట్ ఇయర్ కస్టమర్, వాళ్ళు వచ్చి ఇక్కడ తీసుకోవడం జరిగింది. ఓకే, సో వినాయకునికి ఇక్కడ లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ అయితే మనకు గజరాజు ఉన్నారనమాట, ఎలిఫెంట్ హెడ్స్, అండ్ మంచి కూర్చున్న బొజ్జ గణపతి, అండ్ స్వామివారికి లెఫ్ట్ సైడ్ వచ్చేసి 4 గుర్రాలు ఉన్నాయి. ఇది కూడా చాలా నీట్ ఫినిషింగ్ అన్న. నెక్స్ట్ చెప్పండి అన్న. ఈ ప్రత్యేకత ఏంటంటే ఇది మల్కాజ్గిరి. లాస్ట్ ఇయర్ వాళ్ళు బయట ఇక్కడ దొరకక వేరే ప్రయత్నం చేసింది, కానీ ఈ సంవత్సరం డాన్ దగ్గరనే చేయించుకోవాలి, డాన్ కళాకారుతోనే చేయించుకోవాలని మెయిల్ వచ్చి బుక్ చేయడం జరిగింది. ఓకే, సో ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకోవచ్చు బబ్బర్ షేర్ చాలా పెద్దగా ఉంది అన్న. లయన్ కూడా వినాయకుడు వచ్చేసి టోటల్ చతుర్భుజాధారి 4 హ్యాండ్స్. బ్యాక్ డ్రాప్ లో కూడా లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ లయన్స్ ఉన్నాయి. అట్లనే మధ్యలో వచ్చేసి త్రిశూలం ముంగట మన శివలింగ. సో ఇది మల్కాజ్గిరి పోతుంది. మల్కాజ్గిరి సూపర్ అన్న. నెక్స్ట్ అన్న ఈ వినాయకుడు చెప్పండి. ఇది కూడా ఆక్సిజన్ గణేష్ లాస్ట్ ఇయర్ మనం చేయడం జరిగింది. వాళ్ళు అదే చూసి ఇదే కాన్సెప్ట్ ద్వారా మళ్ళీ చేయించుకోవడం జరిగింది. ఓకే, సో ఇది షాద్ నగర్ వెళ్తుంది. షాద్ నగర్ పోతుంది. ఆక్సిజన్ 1.0 ఆయన ప్రత్యేకంగా చేయించుకోవడం జరిగింది. ఆయన్ని వాళ్ళ ఊరు నుంచి ఒక హుడ్ నుడుకు పంపించడం జరిగింది. సూపర్, వుడ్ అక్కడ నుంచి వస్తుంది. తర్వాత అన్న ఇక్కడ చెప్పండి, మళ్ళీ ఖైరతాబాద్ అనిపిస్తుంది. ఇది ఖైరతాబాద్ మన అంబర్పేటకి వెళ్తుంది. అంబర్పేట్ రాకేష్ అని ఆయన తీసుకోవడం. ఎంత ఉంటుంది అన్న హైట్? ఇది 12 ఫీట్ ఉంటుంది. సో 12 ఫీట్ హైట్ విగ్రహం, స్టాండింగ్ పొజిషన్, టోటల్ 8 హ్యాండ్స్ అండ్ సింగిల్ హెడ్ అన్నమాట. వెనకాల శేషనాగ్, మూషక్ మహారాజ్ కూడా పెద్దగా అనిపిస్తున్నాడు అన్న. ఇది చెప్పాలి, ఇది ఎక్కడికి వెళ్తుంది, ఎంత హైట్? ఇది మనం స్పెషల్ ఏంటంటే బాంబే స్టైల్ చేయడం జరిగింది. ముంబై కాన్సెప్ట్ లో చేయడం జరిగింది. బాగుంది అన్న. ఫేస్ మొత్తం వెనకాల బ్యాక్గ్రౌండ్ ఉడక అట్లే చేయడం జరిగింది. ఓకే, ఇది ఉడక బయటికి వెళ్తుంది అనమాట, మన ఆంధ్రాకి వెళ్తుంది. చాలా బాగుంది అన్న ఇది కూడా. సో ముంబై కాన్సెప్ట్ లో కూడా ఈసారి డాన్ అన్న మట్టిలోనే మనకు విగ్రహం అయితే రెడీ చేపిస్తున్నాడు. తర్వాత అన్న ఇక్కడ ఏకదమ్ మహారాజా పోజ్ లో నించొని చెప్పాలని విగ్రహం గురించి. స్పెషల్ ఏంటంటే ఇది అస్తినాపురం మహారాజా అనమాట. అస్తినాపూర్ మహారాజా ఆ పిల్లలు ప్రత్యేకంగా చేయించుకోవడం జరుగుతుంది. ఓకే, సో ఫ్రెండ్స్ ఇక్కడ ఫోటో చూసుకోవచ్చు. శివపుత్ర యూత్ అసోసియేషన్ హస్తినాపూర్ సెంట్రల్. బాగుందనా? ఎంత ఉంటా అన్న హైట్? ప్రత్యేకంగా నరసింహస్వామి నోడుకు అక్కడ నుదుటి మీద ప్రత్యేకంగా చాలా బాగుంది అన్న. బ్యూటిఫుల్, జబర్దస్త్. వాళ్ళ ఐడియా పాపం అది. సూపర్. సో అన్న ఇక్కడ కూడా మనకు సేమ్ మహాభారతం కాన్సెప్ట్ అనిపిస్తుంది. క్రాస్ రోడ్ ఇది. వాళ్ళు పాపం జూన్ లో వచ్చి ఇక్కడ బుక్ చేసుకోవడం జరిగింది. ఇదల్లా కస్టమైజ్ అనమాట. మనం ఇప్పుడల్లా చూపించింది ఈ సంవత్సరం చాలా ఎక్కువ కస్టమైజ్ చేయడం జరిగింది. ఓకే, సో అన్ని యాజ్ పర్ కస్టమర్ రిక్వైర్మెంట్ వాళ్ళు ఫోటో ఇస్తే డాన్ అన్న చేసిస్తాం అనమాట. ఏంటంటే వాళ్ళు చాలా మంది రివర్స్ వెళ్ళిపోయారు, మాకు అవకాశం లేదు దాన్ని అనుకుంటా బాధపడింది. అయ్యో, ఏదైనా సరే మనం మే జూన్ లోనే స్టార్ట్ అవుతుంది కాబట్టి అప్పుడే వస్తేనే మనం కాన్సెప్ట్ తీసుకొని చేయగలుగుతాం. చాలా బాగుందన్న. సో అన్న ఇక్కడ చెప్పాలి, లంబోదరుడు ఒక కాల్ పైన అయితే కాలేసి కూర్చొని దర్శనం ఇస్తున్నాడు. టైప్ లో కూర్చోవడం జరిగింది. ఇక్కడ వచ్చేసి గద. చాలా బాగుందన్న, బ్యూటిఫుల్ అన్న. ఈ విగ్రహం ఎక్కడికి వెళ్తుందన్న? ఇది సిటీకి వెళ్తుంది. సిటీలోనే ఇది బుక్ అయింది ఇది. ఓకే అన్న, మరి ఇక్కడ చెప్పండి అన్న. మొత్తం ఇక్కడ కుండలు ఉన్నాయి. సో మీరు కుమ్మరోలు కాబట్టి అట్లా లేదు, రాధాకృష్ణ టైప్ లో మన ఫ్లూట్ మీద కూర్చోవడం జరిగింది. ఓకే, అనేది కాదు కానీ ఇది ఒక మంచి కాన్సెప్ట్ అనమాట అన్న. చాలా బాగుంది అన్న. ఇక్కడ ఫ్లూట్ కూడా చూసుకున్నట్టయితే ఫ్లూట్ కూడా మీరు అయితే కొంచెం ఏనుగు తొండం షేప్ ఇచ్చారు ఫేస్. అండ్ ఇక్కడ వచ్చేసి పెద్ద కలుషం టైప్ ఉంది అనమాట. ఇవన్నీ కలుషాలే. చాలా బాగుంది అన్న. ఇది ఎక్కడికి వెళ్తుంది అన్న? ఇది బయటికి సిటీకి వెళ్తుంది అనమాట. సిటీలోనే. ఓకే, బ్యూటిఫుల్ అన్న. చాలా బ్యూటిఫుల్ అవుట్పుట్ అన్న. నెక్స్ట్ మళ్ళీ ఖైరతాబాద్ అనిపిస్తుంది కొంచెం. గుంటూరు వెళ్తుంది అన్న. గుంటూరు దత్తాత్రేయ స్వామి అవతారంలో ఈయన వెలిసిండు. ఓకే, సో ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకోవచ్చు మనకు త్రిమూర్తియే కానీ మన దత్తాత్రేయ స్వామి రూపం అనమాట. ఇక్కడ వచ్చేసి మనకు గోమాత స్టాండింగ్ పొజిషన్. ఇది గుంటూరుకి వెళ్తుంది. ఓకే అన్న, మరి ఇక్కడ చెప్పాలి మంచి జిమ్క కూడా పెట్టారు లేడీ. ఇది సూర్యాపేట వెళ్తుంది. సూర్యాపేట్ వాళ్ళు చాలా ముందు వచ్చి ఇది బుక్ చేసుకోవడం జరిగింది. ఓకే అన్న, ఇక్కడ నాకు స్పెషాలిటీ వచ్చేసి పామ్ అన్న. పామ్ అయితే చాలా బ్యూటిఫుల్ గా ఉన్నది. అండ్ ఇక్కడ స్పెషల్ ఉంటుంది. అండ్ జిమ్క కూడా జబర్దస్త్ ఉంది అన్న. రియల్ జిమ్క లెక్క కనిపిస్తుంది. మంచి బొజ్జ గణపతి అండ్ మంచి కూర్చొని అయితే దర్శనం ఇస్తుండు.
సో అన్న ఇక్కడ చెప్పాలి రాధాకృష్ణ. దీనికి స్పెషల్ ఏంటంటే ఇది మా ఊరికి మా గేరికి నేను చిన్నప్పుడు ఏడైతే పుట్టినో వాళ్ళు ప్రత్యేకంగా వచ్చి మా గేరి మిత్రులందరూ వచ్చి ఇక్కడనే తీసుకోవడం జరిగింది. ఓకే. సో ఫ్రెండ్స్ ఇక్కడ కూడా అమ్మవారిది ఇంకా వర్క్ కాలేదు, సో మొత్తం చూపెట్టట్లేదు అనమాట. అమ్మవారు వచ్చేసి మనకి ఇక్కడ ఒక కుండ పట్టుకున్నారు, అట్లా పైన నెమలి తర్వాత కోతి. ఓకే. స్పెషల్ ఏంటంటే మా ఊరికి నేను ఫస్ట్ టైం పంపించడం జరుగుతుంది. నైస్. ఇక్కడ వచ్చేసి మనకు పికాక్ నెమలి, పైన వచ్చేసి కోతి ఇట్లా తొంగి చూస్తుంది రెండు కొమ్మల మధ్యలో నుంచి. వినాయకుడు వచ్చేసి మనకు కృష్ణుని రూపంలో దర్శనం ఇస్తున్నాడు. స్పెషల్ కాన్సన్ట్రేషన్ పెట్టి చేయించడం జరుగుతుంది. చాలా బాగుందనా. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ వినాయకుడు వచ్చేసి పెద్ద లయన్, మన బబ్బర్ షేర్, మన మోదీ సాబ్ అంటాడు కదా మేక్ ఇన్ ఇండియా, సో బబ్బర్ షేర్ కాన్సెప్ట్ అన్నమాట. లయన్ పైన కూర్చున్న బొజ్జ గణపతి. చెప్పాలన్నా ఎంత ఉంటుంది హైట్, ఎక్కడికి వెళ్తుంది? ఇది 12 ఫీట్ ఉంటుంది. సో 12 ఫీట్ హైట్ ఎక్కడికన్నా? ఇది గుంటూరు అనమాట. గుంటూరు. వాళ్ళు మొదటిగా ఇదే గణేష్ మనకు బుక్ అవడం జరిగింది. ఫస్ట్ గణపతి వాళ్ళు అక్కడ ఫోటో తీసుకొని డెవలప్ చేసుకొని కర్ర పూజ కూడా చేయడం జరిగింది. వాళ్ళ గణపతి ఇంత చాలా అద్భుతంగా తయారు కావడం జరిగింది. ఇక్కడ గుంటూరులో ఈ సంవత్సరం ఇది స్పెషల్ అని వాళ్ళు కూడా ఎక్స్పెక్ట్ చేసుకుంటారు. సో ఫ్రెండ్స్ బ్యాక్ డ్రాప్ లో చూసుకోవచ్చు ఎట్లయితే మనకు అయోధ్య రామ్ టెంపుల్ ఉందో బాలరాముడు ప్లేస్ అయితే ఇక్కడ వినాయకుడు దర్శనం ఇస్తున్నాడు. సో టోటల్ 10 హ్యాండ్స్ అనమాట, వెనకాల శేషనాగ్. అదే విధంగా స్వామి వారికి లెఫ్ట్ సైడ్ వచ్చేసి మనకి ఇక్కడ గరుడ మహారాజ్, సో విష్ణుదేవుని వాహనం. అట్లనే ఇక్కడ వచ్చేసి మనకు బజరంగ్ బలి అండ్ మూషక్ మహారాజ్. చాలా బాగుందన్న. నెక్స్ట్ లైన్కి వెళ్దాం. సో అన్న టోటల్ ఈసారి ఎన్ని విగ్రహాలు చేస్తారు మీరు? దాదాపుగా ఒక 95 విగ్రహాలు అయినాయి. ఎందుకంటే ఎక్కువ కస్టమైజ్ చేయడం వల్ల 100 చేరుకోలేకపోయినాము. ఓకే అన్న, మరి ఇంకా ఏమైనా కస్టమైజేషన్ తీసుకుంటారా? చాలా నెల రోజుల నుంచే బంద్ చేయడం జరిగింది కస్టమైజ్. ఓకే. వల్ల జూన్ లో ఇచ్చినటువంటి ఆర్డర్ ని ఇప్పుడు కంప్లీట్ చేయడం జరిగింది. ఓకే. సో జూలైలో చాలా మంది వచ్చారు కానీ కస్టమైజ్ ఎవరికి చేయలేదు. ఓకే. సో నెక్స్ట్ ఇయర్ కూడా మీరు చేయాలనుకుంటే జర ముందే రావాల్సిందిగా కోరుకుంటున్నా. ఓకే అన్న, మరి ఇప్పుడు ఇంకా ఎన్ని విగ్రహాలు అవైలబుల్ ఉన్నాయి? దాదాపుగా ఒక 6 విగ్రహాలు ఇంకా అవైలబుల్ ఉన్నాయి. ఓన్లీ 6. ఓకే. అన్ని బుక్ అయిపోయినాయి. ఓకే అన్న, ఈ విగ్రహం గురించి చెప్పాలి మరి, ఇది ఎక్కడికి వెళ్తుంది, దీని స్పెషాలిటీ ఏంది? ఇది హైదరాబాద్కి వెళ్తుంది. అఖిల్ అని వాళ్ళ మిత్రులు బుక్ చేయడం జరిగింది. లొకేషన్ అన్న మన బల్కంపేట సైడ్. ఓకే. సో అన్న ఇంకొక బాల్ గణేష్ చెప్పాలన్నా, ఎక్కడికి వెళ్తుంది? బాల్ గణేష్ ఇది ఇక్కడనే మన బండ్లగూడనే వెళ్తుంది. బండ్లగూడ వెళ్తుంది. ఎంత ఉంటుంది అన్న హైట్? ఇది 10 ఫీట్ ఉంటుంది. సో 10 ఫీట్ హైట్ బాల్ గణేష్. తర్వాత ఇంకొక విగ్రహం మన రాధాకృష్ణ, సో మన బాల గణేశుడు అట్లనే రాధాదేవి కూడా ఉన్నదన్నమాట ఇక్కడ. సో రాయ్పూర్ లో చాలా ఫేమస్. చెప్పాలని ఈ విగ్రహం ఎక్కడికి వెళ్తుంది? ఇది మన అవుట్ ఆఫ్ వెళ్తుంది అనుకుంటా. ఇది అంతేనా? సిటీ హైదరాబాద్ కాదు, మహారాష్ట్ర బార్డర్ కి వెళ్తుంది. మహారాష్ట్ర బార్డర్. సో ఇక్కడ రాధాకృష్ణ కాన్సెప్ట్ లో అయితే 2 విగ్రహాలు ఉన్నాయి. అట్లనే ఆక్సిజన్ 1.0 కూడా రెండో విగ్రహం. రెండో విగ్రహం ఆ శివపార్వతులను అక్కడ విగ్రహానికి ఇది గణేష్ లేడు అనమాట. ఓకే. వీళ్ళు ప్రత్యేకంగా చేయించుకోవడం అనేది జరిగింది అనమాట. శివపార్వతి సపరేట్ గా చేపించారు. ఓకే నైస్. సో తర్వాత ఇక్కడ స్వామివారు వచ్చేసి మనకు తొడ పైన కోతిని కూర్చోబెట్టుకున్నాడు. ఇది ఆక్సిజన్ 2.0. ఇది ఎక్కడికి వెళ్తాను ఈ విగ్రహము? ఇది కూడా సేమ్ అక్కడనే వెళ్తుంది అనమాట. ఓకే. సో ఆక్సిజన్ 2.0 లో కూడా 2 ఉన్నాయి, ఆక్సిజన్ 1.0 కూడా 2 ఉన్నాయి. అండ్ బాల్ గణేష్ మళ్ళీ వచ్చేసిందనా? 3 ఉన్నాయి అనమాట. వావ్ గ్రేట్ అన్న, తయారు చేయడం జరిగింది. మంచి డిమాండ్ ఉంది అయితే. ఆ ఆర్డర్ మీదనే రావడం జరిగింది. ఇంకా 2-3 ఫోన్ చేసి అడిగారు కానీ మనకు కాలేదు. ఓకే. సో అన్న ఇక్కడ మహారాజా పోజ్ లో కూర్చున్న వినాయకుడు మరి అవైలబుల్ ఉందా? ఇది ఒకటి అవైలబుల్ లో ఉంది ఇంకా. సో ఫ్రెండ్స్ ఎవరికైనా మహారాజా పోజ్ లో మట్టి గణపతి కావాలంటే తప్పకుండా విజిట్ చేయండి. మంచి ముంబై ఫేస్. తర్వాత ఇక్కడ బాల్ గణేష్ అన్న ఫస్ట్ టైం చూస్తున్నా, ఇట్లా చెప్పాలి ప్రత్యేకంగా ఉంది అనమాట. ఇది బాల్ గణేష్ మన రావిరాల పోతుంది. రావిరాల పోతుందంట. బాల్ గణేష్ వచ్చేసి మహారాజా పొజిషన్ లో కూర్చొని ఉన్నాడు. మంచి సోఫా అండ్ బ్యాక్ డ్రాప్ కూడా రౌండ్ గా ఉంది అనమాట. సో అన్న ఇక్కడ చెప్పాలన్నా, ఇది టెంపుల్ అనమాట. ఇది బోడుపల్ కార్పొరేటర్ అన్న వాళ్ళు ప్రతి ఇయర్ మన దగ్గరనే తీసుకుంటారు. ఇది బోడుపల్ ప్రత్యేకంగా వెళ్తుంది అనమాట. ఓకే. ఇక్కడ వచ్చేసి మన మూషక్ మహారాజ్ అండ్ ఇక్కడ కూడా ఒక మూషక్ మహారాజ్, ఇద్దరు కలిసి పల్లెకిలో వినాయకుని తీసుకెళ్తారు. మంచి టెంపుల్ కాన్సెప్ట్. సో ఈ విగ్రహం వచ్చేసి మనకు బోడుపల్ కార్పొరేటర్ తీసుకెళ్తున్నాడు. అదే కాన్సెప్ట్ లో ఇక్కడ కూడా ఇంకొక విగ్రహం ఉన్నది, సేమ్ డిజైన్. ఇది ఉడక వేరే వెళ్తుంది బయటికి. రెండు బుక్ అయిపోయినాయి అన్నమాట. నైస్ అన్న, సూపర్. సో అన్న ఇక్కడ వినాయకుడు వచ్చేసి మనకు పాముల పైన నాట్యం వేస్తున్నాడు. కాళియానాగ్ మెదక్ వెళ్తుంది, కృష్ణుని రూపం అనమాట. చాలా బాగుంది అన్న. ఎంత ఉంటుంది హైట్? ఇది దాదాపుగా మనకు 10 ఫీట్ హైట్ ఉంటుంది. సో 10 ఫీట్ హైట్ లో విగ్రహం అయితే చాలా బాగుంది. వీళ్ళు ఎప్పటి నుంచి తీసుకుంటున్నారు? వీళ్ళు గత 3 సంవత్సరాల నుంచి రెగ్యులర్ కస్టమర్. సూపర్. వాళ్ళు మెయిల్ అనే తెలుసు కాబట్టి వాళ్ళు స్టార్టింగ్ వచ్చి బుక్ చేసుకోవడం అనేది జరిగింది. చాలా బాగుంది అన్న. ఇది కూడా స్పెషల్ ఏంటంటే శ్రీకాంత్ అని మన కూకట్పల్లి.
ఓకే ఆ బాబు ఉడక 3 years కస్టమర్, ఓకే ఆయన ఉడక ఇది బుక్ చేసుకోవడం అనేది జరిగింది అనమాట. కుక్కట్పల్లి. సో ఇక్కడ వచ్చేసి మనకు 3 మూషక్ మారాలు అయితే ముంగట ఉన్నాయి. సో దానిపైన అయితే సవారీ చేస్తున్నాడు. లడ్డు పెట్ట చేయగుడు ఉన్న పెద్ద త్రిశూలం అన్న. ఈ బాల్ గణేష్ అవైలబుల్ ఉందా అన్న? ఇది మన నల్గొండ మార్కెట్ యార్డ్కి వెళ్తుంది. ఇది బాగుంది అన్న, ప్లేస్ చాలా క్యూట్ ఉంది ఫేస్. వాళ్ళు ఇది ఆ బాబు ఇచ్చాడు సేమ్ ఈ విధంగా కంప్యూటరైజ్ చేసి ఇదే గణపతిని కంప్యూటరైజ్ చేసుకుని ఇదే లెవెల్లో నాకు కావాలని చెప్పడం జరిగింది. వావ్, మా కూడా ఇది ఒక టాస్కే కాబట్టి మేము కూడా ఇట్లా చేయడానికి మేము రెడీగా ఉన్నాం. ఓకే. సో వినాయకుని బ్యాక్ డ్రాప్ లో వచ్చేసి అన్ని పాములు వచ్చినాయి అనమాట. ఇది కాన్సెప్ట్ చూసుకోవచ్చు ఫోటో అన్న. ఇది ఎక్కడికి వెళ్తున్నా విగ్రహం? ఇది మన ఇక్కడనే మన ఉప్పల్ సైడ్ ఉప్పల్ సైడ్. ఓకే. సో ఇక్కడ వచ్చేసి మన బంబం బోలే శివుడు ఓం నమ శివాయ అండ్ శివుని తొడపైన అయితే వినాయకుడు కూర్చొని దర్శనం ఇస్తుండు. సో చెప్పాలంటే ఎక్కడికి వెళ్తుంది, ఏంది స్పెషాలిటీ? వెళ్తుంది. ఓకే. ఒక ఇండస్ట్రీ అతను బుక్ చేసుకోవడం జరిగింది. ఓకే. ఇక్కడ వచ్చేసి మనకు నంది మహారాజ్ చాలా పెద్దగా ఉంది అన్న. నంది కూడా అవునవును బ్యూటిఫుల్ సూపర్ అన్న. మట్టి గణపతి పెట్టాలని ప్రత్యేకంగా ఇక్కడికి వచ్చి బుక్ చేయడం జరిగింది. ఓకే. ఇక్కడ వచ్చేసి వన్స్ అగైన్ మన మూషక్ మహారాజ్ కూడా చాలా పెద్దగా ఉన్నాడు. మహారాజా పోజ్ లో కూర్చున్న వినాయకుడు అన్న. మరి ఈ విగ్రహం బుక్ అయిందా? ఇది బుక్ అయిపోయింది ఆర్కే. ఓకే. మంచి సింపుల్ బయటక్ పొజిషన్ పొజిషన్ అన్న. చెప్పాలన్నా ఇక్కడ మంచి పికాక్ కాన్సెప్ట్ ఉన్నది. బోడుపల్ బుక్ చేసుకోవడం జరిగింది వాళ్ళు. ఓకే. బోడుపల్కి దాదాపు ఒక 4-5 పోతున్నాయి. ఓకే సూపర్ అన్న, చాలా బాగుంది. నెమలి రెక్కల వెనకాల చాలా బాగుంది అన్న, సూపర్. సో బోడుపల్కి వెళ్తుంది ఈ విగ్రహం. అండ్ తర్వాత ఇక్కడ స్పెషల్ గా పైన పాములు కింద ఇట్లా సింపుల్ గా కూర్చోవడం అనేది ఉంది. ఇది ఒక స్పెషల్ కాన్సెప్ట్ ఉంది. ఓకే. ఇక్కడ వచ్చేసి మనకు శేష్నాగ్ 5 పడగల పాము. సో ఇక్కడ వచ్చేసి మనకు 2 పైతాన్లు ఉన్నాయి, అంటే ఒక యానకొండా టైప్ లెఫ్ట్ సైడ్ ఇంకా రైట్ సైడ్. అండ్ ఇక్కడ మూషక్ మహారాజ్ అయితే డోల్ ప్లే చేస్తున్నది, చాలా బాగుంది అన్న. తర్వాత అన్న ఈ విగ్రహం గురించి చెప్పండి. ఇది శివుడు వెనికిల నాగపాము తర్వాత ఆవు మీద కూర్చునేది. ఇది ఒక ఉప్పల్ సైడే ఒక అపార్ట్మెంట్ అంటే ఒక కాలనీ వాళ్ళే తీసుకోవడం జరిగింది. వీళ్ళు కూడా 3 years కస్టమర్ అనమాట. ఓకే. ప్రత్యేకంగా మన దగ్గరకు వచ్చి తీసుకోవడం అనేది జరుగుతుంది. ఓకే బాగుంది. సో వెనకాల వచ్చేసి మనకు శివలింగ్, ఆవు పైన కూర్చున్న వినాయకుడు, బ్యాక్ డ్రాప్ లో శివలింగ్ ఇంకా మన శేషనాగ్. ఇదేంటంటే ఇది జోగిపేట పోతుంది. జోగిపేట అంత RSS మిత్రులు వచ్చిండ్రు. ఓకే. సో రథంలో కూర్చున్న వినాయకుడు, రథం వచ్చేసి మన గుర్రం ఉందన్నమాట. ఇక్కడ మన మూషక్ మహారాజు జోగిపేట పోతుంది, చాలా స్పెషల్ గా ఉందన్న ఈ విగ్రహం కూడా. తర్వాత ఇక్కడ వచ్చేసి మనకు వినాయకుడు కూర్చొని దర్శనం ఇస్తున్నాడు. వెనకాల వచ్చేసి 7 పడగల పాము. అవును, ఇది ఇక్కడనే బుక్ అయ్యింది బండ్లగూడ సైడ్. ఓకే చాలా బాగుందన్న. సో మహారాజా పోజ్ లో కూర్చున్న వినాయకుడు సింపుల్ బయటకు పొజిషన్ అవైలబుల్ ఉన్నది. తర్వాత ఇక్కడ ఇంకొక మహారాజా పోజ్ అనమాట. వెనకాల వచ్చేసి మనకు 3 శంఖాలు ఉన్నాయి. అదేవిధంగా లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ లయన్స్. సో ఇది కూడా బుక్ అయిపోయిందన్న. ఇది కూడా బుక్ అయిపోయిందన్న. ఇది స్పెషల్ ఏంటంటే డిఆర్డిఎల్ వెళ్ళిపోతుంది. సూపర్ అన్న. సో ఇక్కడ మనకైతే రౌండ్ ప్రభావాలు ఉందన్నమాట. ఇక్కడ మనకైతే రెక్కలు ఉన్నాయి. గంజి మార్కెట్ మలక్పేట్ మార్కెట్కి వెళ్తుంది ఇది. సో ఇది వచ్చేసి మనకు మలక్పేట్ గంజ్ మార్కెట్కి వెళ్తుంది. లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ అయితే మనకు రిద్ది సిద్ధి ఉన్నారు. కంప్లీట్ పిక్చర్ అయితే తర్వాత చూసుకోవచ్చు. ఓన్లీ హాఫ్ ఏ చూపిస్తాను ఇప్పుడు, ఎందుకంటే ఇంకా వర్క్ కంప్లీట్ కాలేదు. అండ్ ఇక్కడ మనకైతే పెద్ద వృక్షం ఉన్నది. అండ్ గుంటూరు బుక్ అయిపోయింది. ఇది లాస్ట్ ఇయర్ కస్టమర్ వచ్చి మళ్ళీ ఇక్కడనే బుక్ చేసుకోవడం. ఓకే. సో వినాయకుడు వచ్చేసి మనకు మంచి కూర్చొని దర్శనం ఇస్తున్నాడు. పెద్ద చెట్టు అనమాట, మంచిగా ఆర్చ్ లెక్కున్నది. లెఫ్ట్ సైడ్ వచ్చేసి స్వామివారికి, రైట్ సైడ్ వచ్చేసి ఇక్కడ మూషక్ మహారాజ్. ఇంకొక వినాయకుడు ఇక్కడ మంచిగా అయితే మహారాజా పోజ్ లో కూర్చొని ఉన్నాడు. అండ్ లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ ఇక్కడ ఎలిఫెంట్ హెడ్స్ గజరాజ్ అన్న. ఇది కూడా బుక్ అయిపోయిందా? అవునండి, ఇది కూడా లాస్ట్ ఇయర్ కస్టమరే. ఇతను కూడా వచ్చి బుక్ చేసుకోవడం జరిగింది. సూపర్ అన్న, చాలా బాగుందన్న. సో ఇంతకుముందు పెయింటింగ్ అని చెప్పినా కదా, పెయింటింగ్ కూడా అయిపోయింది. సో వైట్ కలర్ అయితే కొట్టేశారు అనమాట. సో అన్నకు కూడా ఫేవరెట్ దేవుడు వచ్చేసి మన మహాదేవ్ శివుడు. సో మనకు కూడా శివుడే అనమాట. అండ్ వినాయకుడు కూడా. సో ఇక్కడ చూసుకోవచ్చు పాము పైన కూర్చున్న వినాయకుడు వాళ్ళ నాన్న రూపంలో. వెనకాల వచ్చేసి పెద్ద పాము ఉంది, సర్పము. అండ్ మెడలో కూడా ఒక సర్పము. తర్వాత అన్న ఇక్కడ కూడా మనకైతే బొజ్జ గణపతి, ఇది బుక్ అయిపోయిందా? బోడుపల్లి బుక్ అయిపోయింది. సో ఈ విగ్రహం కూడా బోడుపల్లికి వెళ్తుందంట. అదే విధంగా ఇక్కడ లయన్ పైన కూర్చున్న వినాయకుడు ఇక్కడ చూసుకోవచ్చు. వనపర్తి. సో వనపర్తికి వెళ్తుంది ఈ విగ్రహము. సో ఎట్లయితే మనకు అమ్మవారు కూర్చుంటారో లయన్ పైన, అట్లనే ఇక్కడ వినాయకుడు అయితే కూర్చొని అయితే దర్శనం ఇస్తున్నాడు. అండ్ అదే విధంగా ఇక్కడ సేమ్ మనకైతే చెట్టు కాన్సెప్ట్. చాలా విగ్రహాలు అయితే మనకు చెట్టు కాన్సెప్ట్ లో ఉన్నాయి, అవైలబుల్ ఉంది. ఈ లైన్ లో 3 అవైలబుల్ ఉన్నాయి. ఇది ఒకటి, అక్కడ మధ్యలో ఒకటి, అక్కడ ఒకటి. ఓకే. సో ఈ లైన్ లో అయితే 3 విగ్రహాలు అవైలబుల్ ఉన్నాయంట. అదే విధంగా ఇక్కడ కూడా చెట్టు కాన్సెప్టే. చెట్టు పైన కోతి. ఇక్కడ వచ్చేసి మనకు మూషక్ మహారాజ్ స్పియర్ పట్టుకున్నాడు. దీని తెలుగులో ఏమంటారు? బల్లెం అంటారు. నైస్. దీన్ని స్పియర్ అంటారు ఇంగ్లీష్ లా. అయితే యాక్చువల్ ఏంటంటే తమిళనాడు
నామాలు ఇట్లా అడ్డం పెడతారు ఓకే, దాన్ని వేల్ అంటారు. వేల్ మనం అంటారు. యాక్చువల్ గా ఏంటంటే మన గణపతి మహారాజ్ వాళ్ళ బ్రదర్ మురుగన్ మన కార్తికేయ స్వామి పట్టుకుంటాం అనమాట వేల్. వేల్ నైస్, ఇది కూడా బాగుందన్న. నెక్స్ట్ లైన్కి వెళ్దాం. సో అన్న మరి ఈ 2025 లా మీకు ఏం ఛాలెంజెస్ ఉండే? లాస్ట్ ఇయర్ తో కంపేర్ చేసుకుంటే ఈసారి ఎట్లా అనిపిస్తుంది మీకు? ఛాలెంజెస్ అంటే ఈసారి ఎక్కువ కస్టమైజ్ చేయడం జరిగింది. ఓకే, ఒకటి ఏంటంటే కలకత్తాలో పేపర్ కిరీటాలు అవి నాకు కొంచెం నచ్చలేదు. సో మొత్తం ఉడక జ్యువెలరీ మొత్తం మట్టితోనే చేయాలనే కాన్సెప్ట్ తోనే మొత్తం జ్యువెలరీ మట్టితోనే చేయడం జరిగింది. ఓకే, టాస్క్ అనేది ఏం లేదు కానీ అన్ని స్టేట్లో ఉన్నటువంటి డిఫరెంట్ గణేష్లు మన సెట్ లో ప్రతి గణేష్ డిఫరెంట్గా ఉన్నాడు అన్నమాట. ఆక్సిజన్ గణేష్ కావండి, బాల్ గణేష్ కానీ, తర్వాత రాధాకృష్ణ గణేష్ కానీ, ఇలాంటి డిఫరెంట్ గణేష్లు మనం కూడా చేయడం జరిగింది. ఓకే, ఇక్కడ వచ్చేసి మనకు మూషక్ మహారాజ్ నించొని అయితే దర్శనం ఇస్తున్నారు. సికింద్రాబాద్ నాగరాజ్ అని స్పెషల్ అతను. ఓకే, అతని కోసం ఇది చేయడం జరిగింది. సూపర్ అన్న. ఇక్కడ వినాయకుడు వచ్చేసి వాళ్ళ నాన్నకు అభిషేకం చేస్తున్నారు. నల్లగొండ వెళ్తుంది, ఓ టెంపుల్ దేవాలయానికి వెళ్తుంది అనమాట ఇది. ఓకే, నల్లగొండ. నైస్ అన్న. తర్వాత ఇక్కడనా ఈ స్పెషల్ ఏంటంటే మట్టి గణపతిని హైదరాబాద్కి పరిచయం చేసినటువంటి హనుమంతరావు అని ఒక మా బ్రదరే ఉన్నాడు. ఓకే, ఆయన స్పెషల్ గా ఇది వాళ్ళ బాబు కోసం హనుమంతన్న తల్లిదండ్రుల ప్రేమ. నైస్, నా తరఫు నుంచి హనుమంతన్నకు నమస్కారాలు. మట్టి గణపతి అంటేనే హనుమంతన్న. అంతేనా? కలకత్తా నుంచి తెచ్చడం, మొదలు పెట్టడం, హైదరాబాద్ పరిచయం చేయడం ఆయన్ని. సూపర్ అన్న, సూపర్. ఇక్కడ వచ్చేసి వన్స్ అగైన్ గజరాజ్ వచ్చేసి మనకు మహారాజా పోజ్ లో కూర్చొని ఉన్నాడు, పెద్ద త్రిశూలం పట్టుకుని అయితే ఉండనమాట. తర్వాత ఇక్కడ బొజ్జ గణపతి ఇక్కడ కూడా చూసుకోవచ్చు. ఈ విగ్రహం అయితే బుక్ అయిపోయింది కదా? అవునవును, ఇది కూడా బుక్ అయిపోయింది. ఓకే, సో ఈ విగ్రహం కూడా బుక్ అయిపోయింది. ఇక్కడ వచ్చేసి వన్స్ అగైన్ లాస్ట్ ఇయర్ కూడా బాగా ట్రెండ్ అయిన ఉండే, మన ఇయర్ కూడా ట్రెండ్ అయింది. ఇది సిద్దిపేట వెళ్తుంది. సిద్దిపేట. సో ఇక్కడ మన బజరంగ్ బలి తొడ పైన అయితే మన వినాయకుడు కూర్చొని అయితే దర్శనం ఇస్తున్నారు. యూట్యూబ్ లో చూస్తే వచ్చి చాలా మంది ఇక్కడ బుక్ చేయడం జరిగింది. బాల్ గణేష్ ఇది. ఓకే, సూపర్ అన్న. బాల్ గణేష్ అనమాట. సో ఇది వచ్చేసి 6 feet బాల్ గణేష్. తర్వాత ఇక్కడ చూసుకుందాం, ద్వారపాలికులు ఎట్లయితే ఉంటారో అట్లా ఇక్కడైతే ఇద్దరు ఉన్నారు అన్నమాట ద్వారపాలికులు. ఇది స్పెషల్ ఏంటంటే మన బగాయత్ పక్కలనే మొత్తం పిఓపి సెట్లు దాదాపుగా 100 ఉంటాయి. ఓకే, ఆ 100 మధ్యలో చిన్న అనేటువంటి వ్యక్తి మట్టి విగ్రహాన్ని పెట్టడం చాలా ఆశ్చర్యం. అంతేనా? గ్రేట్ అన్న. చిన్న కూడా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. థ్యాంక్ యూ చిన్న బాయ్. సో ఇక్కడ చూసుకోవచ్చు, వెనకాల వచ్చేసి మన బబ్బర్ షేర్ లయన్ వినాయకుడు అయితే కూర్చొని దర్శనం ఇస్తున్నాడు. అదే విధంగా ఇక్కడ వినాయకుడు వచ్చేసి వన్స్ అగైన్ సిట్టింగ్ పొజిషన్ గదా పట్టుకొని ఉండనమాట. ఇది అవైలబుల్ ఉందా అన్న? ఇది పోయింది, బుక్ అయిపోయింది. ఇది కూడా బుక్ అయిపోయింది. నెక్స్ట్ ఇక్కడ శివుని రూపంలో దర్శనం ఇస్తుంది. వెనకాల అన్ని పాములు ఉన్నాయి, సర్పాలు. సికింద్రాబాద్ దాదాపుగా కిట్వన్ అని అక్కడ కంప్యూటర్ యూనియన్ ఉంటది కదా. ఓకే, కంప్యూటర్ యూనియన్ వాళ్ళందరూ కూడా ఇది బుక్ చేయడం జరిగింది. వాళ్ళు దాదాపుగా 4 years నుంచి నా కస్టమర్స్. సూపర్ అన్న. యాక్చువల్ వాళ్ళకి ప్రత్యేకంగా ప్రతి సంవత్సరం వాళ్ళకంటూ ఒక గణేష్ మా సెట్ లో ఉంటది. చాలా బాగుంది అన్న ఈ విగ్రహము. తర్వాత నెక్స్ట్ చూసుకుందాం, ఇక్కడ హంస కదనా? అవును, హంస. సో హంస పైన కూర్చున్న బొజ్జ గణపతి మంచి పగిడి పెట్టి కడితే చాలా బాగుంటది. సూపర్. ప్రత్యేకమైనటువంటి రఫీక్ అని పగిడి కట్టడానికి రావడం జరుగుతుంది. ఓకే, రఫీక్ బాయ్. ఓకే, ఇక్కడ ఇంకొక బొజ్జ గణపతి సిట్టింగ్ పొజిషన్. సో చెప్పాలని వినాయకుడు ఎక్కడికి వెళ్తుంది, బుక్ అయిందా? ఇది కాలేదు, ఇవాళనే చూసిపోయారు, రేపు వస్తున్నారు, మార్నింగ్ బుక్ అవుతుంది నాకు. ఓకే, తర్వాత శివుని రూపంలో ఇంకొక వినాయకుడు, పాము కూడా చాలా రియలిస్టిక్ ఉంది అనమాట. సో అనేది విగ్రహం అవైలబుల్ ఉందా? అవైలబుల్, ఇది ఒకటి ఉంది. ఓకే, ఈ లైన్ లో ఇది ఒకటి ఉంది. ఓకే, ఇక్కడ వచ్చేసి మన పికాక్, ఇక్కడ మన మూషక్ మహారాజ్, ఈ విగ్రహం అవైలబుల్ ఉంది. నెక్స్ట్ వచ్చేసి శంఖం లోపల కూర్చున్న వినాయకుని చూసినాం, ఇప్పుడు శంఖం పైన కూర్చున్న వినాయకుడు అనమాట. బొజ్జ గణపతి మంచి ఒరుగున్నాడు. అమ్మాయి వాళ్ళ డాడీ రిటైర్మెంట్ అయిందని చెప్పి ఆ యొక్క కంపెనీకి వాళ్ళ డాడీ తరపున మట్టి విగ్రహాన్ని ఇప్పియాలి డాడీ అని చెప్పి రిటైర్డ్ అయిపోయిన సందర్భంలో ఆ కంపెనీకి ఇంప్రెషన్ గా ఈ యొక్క మట్టి విగ్రహాన్ని బుక్ చేసిపోయింది అమ్మాయి. చాలా బాగుంది, చాలా బాగుంది. సో ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకోవచ్చు, మనం మంచి పూల కాన్సెప్ట్ అన్నమాట. సో లోటస్ ఫ్లవర్స్ కదా, లోటస్ ఫ్లవర్ మీద ఇది కూడా చాలా అద్భుతంగా ఏముంది, ఇది కూడా బుక్ అయిపోవడం చాలా బాగుందన్న. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ వన్స్ అగైన్ ఇది బ్యాక్గ్రౌండ్ చాలా రౌండ్. ఒక నిమిషం. సో నెక్స్ట్ వచ్చేసి వన్స్ అగైన్ పికాక్ కాన్సెప్ట్. సో పికాక్ పైన కూర్చున్న వినాయకుడు, వెనకాల మంచి ఫెదర్స్ అయితే ఉన్నమాట. చెప్పాలి విగ్రహం గురించి. ఇది వరంగల్ అండి, ఇది వరంగల్ బుక్ అయిపోయింది. వరంగల్ స్పెషల్ గా ఇది. ఓకే అన్న, ఈ విధంగా చాలా వరకు అన్ని 99% అన్ని బుక్ అయిపోయింది. ఓకే, ఇక్కడ కూడా చూసుకోవచ్చు వన్స్ అగైన్ మన మోర్ పంక్ అనమాట. అట్లనే ఇక్కడ కూడా సిట్టింగ్ వినాయకులు. దాదా ఖానా ఖాళీయే, చలో బోత్ అచ్చా హై దాదా ఆప్కా కామ్. సో ఫ్రెండ్స్ ఇక్కడ కూడా చూసుకోవచ్చు, 2 మూషక్ మహారాజులు ఇది అవైలబుల్ ఉంది. ఓకే, సో ఈ విగ్రహం కూడా అవైలబుల్ ఉంది అంట. లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ మనకైతే మూషక్ మహారాజ్. తర్వాత ఇక్కడ కూర్చున్న బొజ్జ గణపతి చెప్పాలన్న, ఈ విగ్రహం అవైలబుల్ ఉందా? ఇది బుక్ అయిపోయింది, అన్ని బుక్ అయిపోయినాయి. ఈ లైన్ మొత్తం బుక్ అయిపోయినాయి. ఓకే, 2 అవైలబుల్ ఉన్నాయి ఈ లైన్ లో.
ఓకే. సో ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకోవచ్చు, ఇది వచ్చేసి మనకు బాల్ గణేష్, చాలా బాగుంది. తర్వాత ఇక్కడ బొజ్జ గణపతి, కూర్చున్న వినాయకుడు. అండ్ నెక్స్ట్ అన్ని విగ్రహాలు కూడా మంచి బొజ్జు ఉంది అనమాట. బ్యాక్గ్రౌండ్ కూడా చూసుకోవచ్చు, చాలా బ్యూటిఫుల్గా ఉన్నది. సో నెక్స్ట్ ఇక్కడ వన్ మోర్ సిట్టింగ్ పొజిషన్. ఈ వినాయకుడు కూడా పెద్ద బొజ్జ అనేది చాలా పెద్ద చూసుకోవచ్చు, సైజ్ చూస్తే మీకు అర్థమవుతుంది. తర్వాత ఇక్కడ పువ్వు పైన కూర్చున్న బొజ్జ గణపతి పై కూర్చున్నాడు. మన స్పెషల్ ఏంటంటే మా సెట్ లో వినాయకునికి బొజ్జ బాగా పెడతాం. అంటే మన హైదరాబాద్ స్టైల్లో చేస్తాం. పేరుకి ఇది కలకత్తా గణపతులు అంటారు, కానీ హైదరాబాద్ స్టైల్లో 4 ఏళ్ళ నుంచి నా దగ్గర ఒక్కరే పని చేయడం జరుగుతుంది కారీగర్. కాబట్టి అతనికి చెప్పడం జరిగింది, హైదరాబాద్ స్టైల్లో ఈ రకంగా చేస్తే మార్కెట్లో డిమాండ్. ఓకే. ఆయన కూడా ఈ రకంగా చేయడం అనేది జరుగుతుంది. ఇది అందరికి కూడా కాన్సెప్ట్ నచ్చింది. ఓకే. ఫేస్ ఏంటంటే ముంబై ఫేస్, జర హైదరాబాద్ రెండు మిక్సింగ్ లో ఉంటది అనమాట. ఓకే. సో ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకోవచ్చు, స్వామి బ్యాక్ డ్రాప్ లో మోర్ ఉంది, అంటే పికాక్, మన నెమలి. తర్వాత ఇక్కడ డమురుకం పైన కూర్చున్న వినాయకుడు చూసుకోవచ్చు, ఇక్కడ చతుర్భుజాధారి. తర్వాత సేమ్ అట్లనే మహారాజా పోజ్ లో కూర్చున్న వినాయకుడు. ఇది ఒకటి అవైలబుల్ ఉంది. సో ఈ విగ్రహం కూడా అవైలబుల్ ఉన్నది. సో డానన్న మరి ఏం చెప్దాం అనుకుంటున్నాం మన వినాయకుని భక్తులకు, మన లంబోదరుని భక్తులకు? థ్యాంక్ యూ అందరికి. ఈ యొక్క వీడియోని అందరు చూడండి దయచేసి. ఏమి వర్క్ ఎట్లా ఉంది, ఇంకా ఏమైతుంది అని డానన్నది ఇంకా వీడియో రాలేదని చాలా మంది ఎదురు చూస్తున్నారు. కారణం ఏంటంటే జర వానలు, తర్వాత ఆర్కే బిజీ ఉండడం వల్ల కొంచెం లేట్ అయింది. ఏం లేదు, ఈ వీడియో చూడండి, కంటిన్యూ రేపటి నుంచి కలర్ స్టార్ట్ అవుతుంది. ఎవరైనా సరే ఇంకా మాకు కావాల్సిన క్లాత్ అది అంటే 18కి 19 ఆ మధ్యలో రండి. తర్వాత ఈ 22వ తారీఖు నుంచి డెలివరీ అనేటువంటి 21వ తారీఖు నుంచి డెలివరీ అనేటువంటిది మేము మొదలు పెట్టడం జరిగింది. సూపర్. చాలా మందికి ఎమర్జెన్సీ అనుకుంటే కూడా 20వ తారీఖు కూడా జర మాకు ముందు ఇన్ఫర్మేషన్ ఇస్తే నేను ఇవ్వడానికి కూడా రెడీ ఉన్నా. ఈ సంవత్సరం కూడా అందరికీ నా దగ్గర తీసుకున్న మట్టి గణపతులు తీసుకున్నటువంటి ఇంకా తీసుకోవాల్సినటువంటి వాళ్ళందరికీ కూడా ఈ 2025 థ్యాంక్ యూ అందరికీ. మీ అందరికి కూడా మట్టి గణపతిని పూజిస్తున్నందుకు, పర్యావరణాన్ని కాపాడుతున్నందుకు ఆ భగవంతుడు మీ కుటుంబాన్ని అందరినీ కూడా చల్లంగా చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అన్న, మీకు కూడా ఆల్ ది వెరీ బెస్ట్. అండ్ ఈసారి అయితే చాలా బ్రహ్మాండంగా ఉన్నాయి. లాస్ట్ ఇయర్ తో కంపేర్ చేసుకుంటే కాన్సెప్ట్స్, ఫినిషింగ్ అంతా జబర్దస్త్ ఉందన్న. సో ఫ్రెండ్స్ విన్నారు కదా, మన శ్రీ కుమ్మరి లక్ష్మి మట్టి గణేష్ మన డాన్ అన్న వాళ్ళ వర్క్షాప్ లో అన్ని విగ్రహాలు కూడా స్పెషలే. సో దేనికి కూడా మనం పేరు పెట్టలేము, ఎందుకంటే ప్రతి విగ్రహంలో ఒక కొత్తదనం ఉంది. క్వాలిటీ అయినా సరే, ఫినిషింగ్ అయినా సరే, డిజైన్స్ అయినా సరే చాలా బెస్ట్ ఉన్నాయి అనమాట. సో ఫ్రెండ్స్ లొకేషన్ వచ్చేసి ఉప్పల్ నుంచి నాగోల్ పోతుంటే పిల్లర్ నెంబర్ C822 దగ్గర లెఫ్ట్ తీసుకోవాలి. ఒక 100 అడుగులు రాగానే రైట్ సైడ్ లో అన్న వాళ్ళ వర్క్షాప్ ఉంటుంది. డిస్ప్లే పైన అన్న నంబర్ ఉందన్నమాట, అన్నకైతే మీరు కాల్ చేయొచ్చు. అన్న థ్యాంక్ యూ అన్న వన్స్ అగైన్. థ్యాంక్ యూ ఆర్కే. 2020 నుంచి 2025 వరకు మన ప్రయాణం 5 సంవత్సరాలు. మార్కెట్లో చాలా మందికి మట్టి విగ్రహాలు ఎక్కడెక్కడ ఉన్నాయని అనడానికి ఈ యొక్క వీడియోని చూసి రావడం జరగడం చాలా హ్యాపీగా అనిపిస్తుంది. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. సో విన్నారు ఫ్రెండ్స్, తప్పకుండా మీరైతే అందరూ డాన్ అన్న వాళ్ళ వర్క్షాప్ కి అయితే రండి. సో థ్యాంక్స్ లాట్ వన్స్ అగైన్. జై శ్రీ గణేశ, జై శ్రీరామ్, జై హింద్, జై భారత్, జై సనాతన ధర్మ, ధర్మ రక్షతి రక్షతః.